ఈ రోజుల్లో దేవుని చిత్తం అన్నప్పుడు ఈ మ్యారేజ్ కి వివాహ విషయంలో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే ఎలా ఉండబోతుందో ఏంటో, లేదంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఇది దేవుని చిత్తం అవుతుందా లేదా. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన చిత్తాన్ని విల్ ట్రై టు ఫిట్ ఇన్ టు గాడ్స్ విల్, ఇలానే అవ్వాలి మాట్లాడతారా లేదా. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ వివాహ విషయంలో వివాహ ప్రపోజల్ ఏదైనా వచ్చినప్పుడు దేవుని చిత్తమా ఇదా కాదా అనడానికి ఒక A+B² ఫార్ములా అయితే లేదు. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అయితే దేవుని చిత్తము అంటే ఏంటి అనేది మనకు అర్థం కావాలి. దానికంటే ముందు మనకి దేవునితో ఒక రైట్ రిలేషన్షిప్, వివాహానికి ముందే దేవుని చిత్తాన్ని కనుక్కునే అనుభవం ఉండాలి. దాన్ని మనం చదువుకుంటున్నప్పుడు లాస్ట్ టైం అన్న నేను మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాం, దేవుని చిత్తము మ్యారేజ్ విషయంలోని ఎంత కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఏ గ్రూప్ తీసుకున్నావా అమ్మా అంటే వాళ్ళు ఎంపీసీఓ బైపీసీఓ అంటారు. ఓకే వెరీ గుడ్, బాగా చదువుకో అని అంటారు. కానీ వివాహ విషయంలో అంకుల్ నాకు మ్యారేజ్ సెటిల్ అయింది పలానా అంటే అమ్మ దేవుని చిత్తం కనుక్కున్నావా అని అంటాం. ఆ విషయంలో